కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. రాహుల్ గాంధీకి ఏ కులము మతము లేదన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ కుటుంబం బ్రాహ్మణ వర్గానికి చెందినవారని, పూర్తిగా హిందువులని స్పష్టం చేశారు. ఇండియన్ మహారాష్ట్ర ఇప్పుడు తెలిసింది. మహారాష్ట్రలో ఏం చేసినాడంటే లవ్ జిహాద్ మీద, మతం మార్పిళ్ల మీద చట్టం తీసుకొస్తున్నాడు. అటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రంలో రావాలి. లవ్ జిహాద్ మీద, మతం మార్పిళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి ధైర్యం తమ్ముంటే చట్టం తేవాలి. మీరు కేవలం బీసీలకు 32% రిజర్వేషన్ ఇచ్చి మేము 42% ఇస్తున్నాం అని చెప్పి కేంద్రానికి బిల్లు వస్తే కేంద్రం తిరిగి సీట్ కవర్ చేసి మళ్ళా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. ఇది గమనించాలి. ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. లేదు బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా, బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ప్రశ్న బండి సంజయ్ గారు.